కాకినాడ లింగంపల్లి మధ్య వారానికి 3 రోజులు తిరిగే కోకనడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఈ రోజు నుంచి ప్రతిరోజు నడవబోతుందండి. ఒకప్పుడు మా భీమవరం మీదుగా మొట్టమొదటి ఏసీ బండి. ఇప్పుడు డైలీ చేయడం వల్ల మనకి లాభం ఏంటంటే సామర్లకోటలో కూడా స్టాప్ వచ్చారండి. చేసినప్పుడు ఆర్ఏసీలో ఉంది, ఇప్పుడు ఆర్ఏసీలోనే ఉండిపోయింది. ఎదర హంగామా జరిగిందండి. ఇది మధ్యాహ్నం అలా వేడి చేసి ఇచ్చారు, రైస్ మొత్తం పోయింది. మనకి ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదండి. అయ్యి బాబోయ్ ఏంటిది. ఆయన్ని నేను మీకైతే ఈరోజు మరొక బ్యూటిఫుల్ రంజన్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 21వ తారీఖు మంగళవారము. ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న నా కళ నెరవేరబోతున్నటువంటి రోజండి ఈరోజు. అదేనండి మన కాకినాడ లింగంపల్లి మధ్య వారానికి 3 రోజులు తిరిగే కోకనడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఈ రోజు నుంచి ప్రతిరోజు నడవబోతుందండి. అంతేకాదు నేను కూడా ఛానల్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక మంచి సందర్భం చూసుకొని ఈ ట్రైన్లో జర్నీ చేసి మీకు చూపిందామని చెప్పేసి అది కూడా మనకి ఈ రోజుతో నెరవేరబోతుంది. మరి నేను వెళ్ళడమే కాదు, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. ఈరోజు లింగంపల్లి నుంచి కాకినాడ వరకు వెళ్ళిపోదాం. మరి ఇదిగోండి మన లింగంపల్లి రైల్వే స్టేషన్ అవుట్లుక్. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుందండి లింగంపల్లి రైల్వే స్టేషన్. మనం గేట్ నెంబర్ 1 నుంచి ఎంట్రీ తీసుకుంటున్నాం. ఈరోజు లోపలికి వెళ్ళగానే మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుందండి. ఈ పక్క బుకింగ్ ఆఫీసు, టికెట్ వెండింగ్ మిషన్స్ అన్నీ ఉన్నాయి. డిస్ప్లే బోర్డులో మన ట్రైన్ నెంబర్ ఇంకా వేయలేదు, ఇంకా గంటన్నర పైన టైం ఉంది మన ట్రైన్కి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడే ఓ బండి వెళ్తుందండి. ఏ బండి? మచిలీపట్నం సాయినగర్ షిరిడి బండి అండి. 1లోంచి వెళ్తుంది. 5 గంటల 21 నిమిషం అయింది టైము. 3లో నారాయణాద్రి ఉంది, లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్ళే నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అండి. ప్రస్తుతం మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాము. ఈ లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి LPI. మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మధ్యాహ్నం వచ్చినప్పుడు ఒక్క టికెట్ లేదు స్టేషన్లో. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు, ఫుల్ రద్దీగా ఉంది స్టేషన్. ఇక్కడ మనకి రిటైరింగ్ రూమ్స్ ఏం లేవండి. నార్మల్ వెయిటింగ్ హాల్స్, ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ మాత్రమే ఉన్నాయి. ఏంటంటే 6వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఒక లుక్ వేద్దాము. లిఫ్ట్ ఖాళీ లేదు, స్టెప్స్ తీసుకుని వెళ్దాం. ఖాళీ కదా, ఇంకా గంటన్నర టైం ఉంది. ప్రస్తుతం టైం 5:24 అయింది. మన ట్రైన్ బయలుదేరేది 7 గంటలకి. ఇదిగోండి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్ వ్యూ. ఇటుపక్క నారాయణాద్రి, అటుపక్క ఏదో బండి ఉంది, చూద్దాం. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జి. ఇదిగోండి ఇది ఈ పక్క నుండి ఇక్కడ 5 వరకు కలిపి ఒకటే ట్రాక్ ఉంది. 4లో ఒక బండి ఉందని చూసారా, అది ఏంటనుకుంటున్నారు? గౌతమి. అది కూడా కాకినాడ వెళ్తుంది. లింగంపల్లి నుంచి కాకినాడ పోటీ వెళ్ళే గౌతమి అది. నారాయణాద్రికి సిగ్నల్ వచ్చేసింది. 5వ నెంబర్లో ఉంది నారాయణాద్రి, దానికి సిగ్నల్ వచ్చేసింది, వెళ్ళిపోద్ది. ఇప్పుడు మధ్యలోంచి గూడ్స్ బండి వెళ్తుందండి. ఇది చూసారు, అది భలే ఉంది. ఇటు 5 నుంచి ఎక్కచ్చు, 6 నుంచి ఎక్కచ్చు. ఇది గట్కేశ్వరలో MMTS, ఇది లోకల్ MMTS. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఎంట్రీ. చాలా చిన్న ఎంట్రీ అండి, ఇది పెద్దగా ఉంటుంది అనుకుని వచ్చాను, అంతేం లేదు, సింపుల్గా ఉంది. ఇటు పక్క కూడా మనకి టికెట్ వెండింగ్ మిషన్స్, బుకింగ్ ఆఫీస్ అది ఉంది. ఈ పక్క అది కూడా బుకింగ్ ఆఫీస్. నాకు తెలిసి MMTS వెళ్ళిన తర్వాత మన బండిని 6లోకి తీసుకొస్తారు అనుకుంటున్నానండి. MMTS జూన్ 2 నుంచి ఇందులో కూడా ఫ్రీ అంట. చూడండి RTC బస్సుల్లో కొట్టుకోవడం చూసాం. ఇంక ఇదొకటి బాగా ఉంది మనకు అవసరమా. వెళ్ళిపోతుందండి MMTS. మరి MMTSలో జర్నీ ఫ్రీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది. రైల్వే వాళ్ళేమో ఇంకా మేము అప్రూవల్ చేయలేదంటున్నారు. ఓ పక్క న్యూస్లో ఓదర కొట్టేస్తున్నారు. ఇంకా MMTS రైల్లో కూడా 1 సంవత్సరం పాటు ప్రయోగాత్మకంగా ఫ్రీ అని. అలాగైతే ఇంకేమైనా ఉందా? సాయంత్రం 6 అయింది. వెదర్ చూడండి, కూగుళ్ళుగా అవ్వబోతుంది అనమాట. 1లోకి బండి వచ్చిందండి, రాయలసీమ. నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే రాయలసీమ వచ్చింది 1లోకి. అదిగోండి ఇంకో బండి వస్తుంది. ICF కోచెస్ తోటి వ్యాప్ 7 లోగోతో బండి వస్తుంది. అది 2లోకి వెళ్తుంది. పూర్ణ హైదరాబాద్ ట్రైన్ అనుకుంటుంది. అది ఇందాక అనౌన్స్మెంట్ ఏమో అదే బండి ఉంటుంది. అదే పూర్ణ నుంచి హైదరాబాద్ వెళ్ళే బండి. అదే 4లోకి మన ట్రైన్ నెంబర్ డిస్ప్లే చేశారండి. 4లోకి వస్తే మన బండి వెళ్ళిపోదాం. ఎస్కలేటర్లు కూడా ఉన్నాయి, ఎస్కలేటర్ ఎక్కేసి వెళ్ళిపోద్దాం. నేను ఫస్ట్ టైం అండి లింగంపల్లి నుంచి వీడియో చేయడము. దానికి తోడు మనకి ఇది ఈ రోజు నుంచే రెగ్యులర్ అనమాట. లింగంపల్లి నుంచి డైలీ రన్ అనమాట. మనకి 21వ తారీఖు నుంచి 22వ తారీఖు నుంచి మనకి కాకినాడ నుంచి లింగంపల్లికి డైలీ రన్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాదు డైలీ రన్ చేసిన తర్వాత ఈ ట్రైన్కి సామర్లకోటలో కూడా స్టాప్ వచ్చారండి. సామర్లకోటలో ఎంతమంది స్టాప్ లేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే ఇప్పుడు మన ఫస్ట్ జర్నీ ఉంది చూసారా, ఈ జర్నీ నుంచి సామర్లకోటలో కూడా స్టాప్ ఉందన్నమాట. అందులో ఇందాకలా ఒక MMTS ఉంటే శుభ్రంగా అందులో ఎక్కి ఇందులో దిగిపోదాం. ఇలా మెట్లెక్కి దిగే బాధ ఉండకపోతున్నాం. ఇది 4వ నెంబర్ ప్లాట్ఫామ్ B4. స్లీపర్ క్లోజ్ చేసి ముందుకు ఉన్నాయో వెనక్కున్నాయో ఎక్కడికి ఉన్నాయో
స్లీపర్ క్లాస్లో టికెట్ బుక్ చేసుకున్నానండి నేను. రెగ్యులర్ చేశారు, బుకింగ్స్ ఓపెన్ చేశారు. నేను చెక్ చేసినప్పుడు ఒక గంట లేట్ అయింది అంతే. బుక్ చేసినప్పుడు ఆర్ఏసీలో ఉంది, ఇప్పుడు ఆర్ఏసీలోనే ఉండిపోయింది. ఏం చేద్దామంటవా? నా కోచ్ పొజిషన్ S1 అంటే దాదాపు జనరల్ బోగి దాకా వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు నేను చివరికి వచ్చానండి. ఇప్పుడు బండి ఇటు పక్క నుంచి వస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే బండి మొత్తం ఇక్కడే చూసేచ్చు మనం. అదే ఇటు నుంచి కానీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మొత్తం మిస్ అయిపోతాం మనం. అన్ని చివరికి వెళ్ళి మళ్ళీ చూపించుకుంటూ రావాలి నేను. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12776 లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ జంక్షన్ వెళ్ళే కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు అండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:03 కాకినాడ టౌన్ చేరుకుంటుందండి. టోటల్గా 608 కిలోమీటర్ల ప్రయాణ దూరం. మనకి ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 11:03. లింగంపల్లి కాకినాడ టౌన్ కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 4వ నెంబరు ప్లాట్ఫామ్ లకు రానున్నది. అదిగోండి వచ్చేసింది వ్యాప్ 7 లోకోమోటివ్ తోటి. హాయ్, ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఎందుకనరా? 37677 విజయవాడ వ్యాప్ 7. ఎటువంటి లోకల్ రివర్స్లు ఉండదు. కోకనాడ ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్ లింగంపల్లి కాకినాడ టౌన్ కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను. ఫ్రంట్లో మనకి జనరల్ ఉన్నాయి, 2 జనరల్. నిజంగా ఇప్పుడు దాకా అనౌన్స్మెంట్ అవ్వలేదు ఏంటండి. ఎంతమంది క్రౌడ్ వచ్చారు చూసారు జనరల్గా ఎదరా. అరే బాబు ఎందుకురా కంగారా, ఎదర 2 జనరల్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్. ఇది ఒక కోచ్ ఉంటుంది. ఇందులో మనకి టికెట్ కాస్ట్ చూసుకుంటే 2335 రూపాయలు. ఇవి సెకండ్ ఏసీ కోచెస్, ఇవి 3 ఉంటాయి. ఇందులో మనకి టికెట్ కాస్ట్ 1410 రూపాయలు. ఎంట్రీ అని చెప్తున్నాను నేను. ఎదరు జనరల్ ఉన్నాయి కదా, జనరల్లో చూసుకుంటే మనకి ఎంట్రీ అన్న 220 రూపాయలు. ఇవ్వండి ఇవి థర్డ్ ఏసీ కోచెస్. ఇందులో మనకి టికెట్ కాస్ట్ చూసుకుంటే 1015 రూపాయలు ఎండ్ టు ఎండ్. ఇవి 4 ఉంటాయండి థర్డ్ ఏసీ కోచెస్. దీని తర్వాత థర్డ్ ఏసీ లాంటి కోచెస్ ఇంకో 3 ఉంటాయి. అది ఎంతో స్టార్ట్ అవుతుంది చూడండి. ఇదిగోండి M3 ఈ 3 ఉంటాయండి. ఇందులో బెర్త్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో కొంచెం కాస్ట్ తక్కువ. NTN 935 రూపాయలు. ఇందులో ఇవి 3 ఉంటాయి. దీని తర్వాత స్లీపర్ 5 ఉంటాయి. స్లీపర్లో మనకి 395 రూపాయలు. ఇవన్నీ కూడా మనం కౌంటర్లో తీసుకుంటే టికెట్ రేట్ అండి. అది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి ఇన్సూరెన్స్ ఈ ట్యాక్స్ అన్నీ కలిపి ఒక 10 రూపాయల నుంచి 30 రూపాయల దాకా ఎక్స్ట్రా పడుతుంది. ఇవి స్లీపర్ క్లాస్కి వచ్చేసి ఇవి 5 ఉంటాయి. సో టోటల్గా కోచ్ పొజిషన్ చూసుకుంటే మొత్తం 4 జనరల్లో, ఒక SLRD, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ, 3 సెకండ్ ఏసీ, 4 థర్డ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచెస్, 5 స్లీపర్ క్లాస్ కోచెస్. ప్యాంట్రీ గారు ఏముండదో, ఫుడ్ బయట కొనుక్కోవాల్సిందే. ఓహో డోర్లు ఓపెన్ లేవమ్మా, వెయిట్ చేయాలి మళ్ళీ. మన బండి ఇంతకుముందు కూడా డైలీ తిరిగేది. కాకపోతే ఏంటంటే 4 రోజులు స్పెషల్ బండి కింద తిరిగేది అనమాట. ఇప్పుడు డైలీ చేయడం వల్ల మనకి లాభం ఏంటంటే టికెట్ రేట్లు తగ్గుతాయి. ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నాక స్పెషల్ బోర్డు ఉంటుంది కదా, అది తగ్గుతుంది అనమాట. మనకి దాదాపు స్లీపర్లో చూసుకుంటే 100 రూపాయలు తగ్గుతుంది, ఏసీలో మనకి 300 తగ్గుతుంది. కొంచెం బెటర్ ఇప్పుడు డైలీ తిరగడం వల్ల. ఒకేసారి పొలవమంటే వచ్చారు జనాలు. ఇప్పుడు దాకా అనౌన్స్మెంట్ లాగా ఆగారు జనాలు వీళ్ళందరూ. నేనే తెలివైనండి, బోర్డు చూసుకుని ముందు వచ్చాను. అందరూ వెయిటింగ్ చేస్తున్నారండి, డోర్లు తీయలేదు ఇంకా. తీసారండి, వెళ్ళిపోతాం లోపలికి. హర హర మహాదేవ శంభో శంకర. అబ్బా ఎంత నీట్గా ఉందో బండి. నిజంగాను మా కాకినాడ వెళ్ళే బండి అంటే అదిరిపోతాయి అంతే. సీట్ నెంబర్ వచ్చేసి 71 RAC వచ్చిందండి. షేరింగ్ అనమాట ఇద్దరికి. 71 లోయర్ యాక్చువల్గా, అప్పుడు 72. 2 బెర్త్లు ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ విండో సైడ్ ఉంటుంది చూసారా, ఇది షేరింగ్ ఇస్తారన్నమాట ఇద్దరికి RAC కింద. ఎవరైనా రాకపోతే మనకు ఫుల్ బెర్త్ ఉంటుంది, లేకపోతే తెల్లారులు జాగారం ఎందులో. ఇదిగోండి ఇంకా ఇలా కూర్చొని వెయిట్ చేస్తున్నారు చూసారా, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ బండికి అనమాట. గౌతమికి కాకినాడ వెళ్ళే బండి. అది కూడాను మన బండి వెళ్ళిన తర్వాత 8:30కి వస్తుంది. ఈ బండిని వెళ్ళిన తర్వాత పెడతారనమాట ఆ బండిని. అది కాకినాడ వెళ్తుంది ఫస్ట్. అదే బండి కాకినాడ సికింద్రాబాద్ లింగంపల్లి మధ్య. అంటే ఆ బండికి ఒత్తిడి ఎక్కువైపోతుంది, ఇంకొక బండి ఉండాలని చెప్పేసి మన బండిని వేశారనమాట. ఇప్పుడు 2012వ సంవత్సరం కాకినాడ నుంచి సికింద్రాబాద్కి కోకనాడ ఏసీ సూపర్ ఫాస్ట్ కింద. అప్పుడు ఫుల్ ఏసీ బండి అండి. వారానికి 3 రోజులు తిరిగేది వయా భీమవరం మీదుగా. ఆ గౌతమి వచ్చేసి మనకి వయా తాడేపల్లిగూడ మీద వస్తుంది, మన వయా భీమవరం మీద వస్తుంది. వారానికి 3 రోజులు ఏసీ బండి. సో ఏమైందంటే ఇంకా 3 రోజులు వేసినా సరే సరిపోవట్లేదు, దీన్ని డైలీ చేయాలని ఒక డిమాండ్ ఉండేది. అలా రేక్ షేరింగ్లు పెట్టి వారంలో 3 రోజులు కోకనాడ కింద, వారంలో 3 రోజులు ఒక స్పెషల్ కింద, వారంలో 1 రోజు ఒక స్పెషల్ కింద, మొత్తానికి వారంలో 7 రోజులు తిప్పేవారు. సో ఏంటంటే ప్రారంభించినప్పుడు ఇది ఏసీ ట్రైన్. సో దాని తర్వాత ఇలాగ స్లీపర్ క్లాస్ కోచెస్ తోటి మారిపోయింది. 2018వ సంవత్సరంలో ఈ ట్రైన్కి సికింద్రాబాద్లో స్టేషన్ క్యాన్సిల్ చేసి లింగంపల్లి వరకు పొడిగించారండి. అంటే డిమాండ్ ఎక్కువైపోతుంది ఇప్పుడు. సికింద్రాబాద్ అంటే
డిప్రెషన్. అంటే సికింద్రాబాద్ స్టేషన్లో రద్దీ పెరిగిపోతుంది. దానికి తోడు మనకి వచ్చేవాళ్ళు లింగంపల్లి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉంటారు కదా, సో వాళ్ళకు ఉపయోగపడుతుందని లింగంపల్లి వరకు పొడిగించారు 2018లో. సో దాని తర్వాత ఏంటంటే కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత 2019 సంవత్సరంలో విజయవాడ స్టేషన్ క్యాన్సిల్ చేశారు. ఏంటంటే మన బండి రూట్ వచ్చేసి మనకి వయా భీమవరం విజయవాడ ఖమ్మం మీదకి వెళ్తుంది కదా, సో అలా అప్పుడు ఏమవుతుందంటే మనకి లోకల్ రివర్సల్ చేయాలి మన ట్రైన్కి, అప్పుడు టైం వేస్ట్ అవుతుంది, విజయవాడలో రద్దీ పెరిగిపోయి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి విజయవాడ మెయిన్ స్టేషన్ క్యాన్సిల్ చేసి బైపాస్లో ఉన్నటువంటి రాయనపాడు స్టేషన్లో స్టాప్ ఇచ్చారనమాట 2019లో. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకా రేక్ షేరింగ్ చేసుకొని అది మొత్తానికి ఈరోజు 2026 ఏప్రిల్ 21 తారీఖు నుంచి ఎండ్ టు ఎండ్ డైలీ ట్రైన్ కింద తిరుగుతుందన్నమాట. ఈటీవీ న్యూస్ సమాప్తం. మన బండికి సిగ్నల్ పడిపోయిందండి. ఆన్ టైం అంటే ఆన్ టైంకి బయలుదేరిపోతున్నాం మనం. స్టార్ట్ అయిపోయిందండి కరెక్ట్గా 7 గంటలకి 7 గంటల 3 నిమిషాలు స్లోగా వెళ్తుంది ఇంకా బండి మంది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బేగంపేట. ఎదర హంగామా జరిగిందండి ఈరోజు, డైలీ అవుతుంది కదా, ఓన్లీ ఏం చేయరేమో అనుకున్నాను చేశారు. బై లింగంపల్లి. ఇక స్టాప్స్ చూసుకుంటే లింగంపల్లి, తర్వాత బేగంపేట, సికింద్రాబాదు, వరంగల్, ఖమ్మము, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్, మొత్తం 14 రైల్వే స్టేషన్స్ అండి. మనకు నెక్స్ట్ స్టాప్ బేగంపేట. ఇప్పుడు ఏంటంటే మన ట్రైన్ మొట్టమొదటిసారిగా సామర్లకోట రైల్వే స్టేషన్లో కూడా ఆగబోతుంది. ప్రస్తుతం మా కోచ్ పరిస్థితి ఇదండి. ప్రస్తుతం ఖాళీగానే ఉంది. నెక్స్ట్ బేగంపేట సికింద్రాబాద్ వచ్చేసరికి ఫుల్ అయిపోద్ది అనమాట బండి. ఛార్జింగ్ పాయింట్లు చూడండి ఫుల్గానే ఉన్నాయి. ఇది చూడండి, మీకు ఎప్పుడైనా ఛార్జింగ్ పాయింట్లు కానీ ఎలక్ట్రికల్ కంప్లైంట్ కానీ వస్తే మనకి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్కి మనం ఫోన్ చేస్తే అన్నీ క్లియర్ చేస్తారు మనకి నెక్స్ట్ స్టాప్లో. అదేవిధంగా మనకి కోచ్లో వాటర్ రాకపోయినా ఏదైనా క్లీనింగ్ సమస్యలు ఉన్నా సరే మనకి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి చూడండి. ఆ టాయిలెట్ దగ్గర ఉంటాయి, కోచ్ లోపల కూడా ఉంటాయి అనమాట. మనం వీటికి ఫోన్ చేస్తే మనకి వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి అది సరి చేస్తారనమాట. సికింద్రాబాద్ చిత్తాపూర్ మెమో. ఈ మెమో ట్రైన్ అని ఒకటి పెండింగ్ ఉండిపోయింది మనకి చేయాల్సింది. అట్నుంచి చేయాలండి, డే టైం వ్యూస్ ఉంటాయి చిత్తాపూర్ నుంచి సికింద్రాబాద్కి. హఫీజ్పేట రైల్వే స్టేషన్ చూపిందాం అనుకున్నానండి. సూపర్ ఉంటుంది స్టేషను, కాకపోతే గూడ్స్ బండి వచ్చేసింది మధ్యలో. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ స్కిప్ పడేస్తున్నానండి. ఈ సనత్ నగర్ నుంచి ఒక రూట్ సపరేట్ ఉంటుందండి. అది కొన్ని అటువైపు రూట్ సపరేట్ ఉంటుంది. అది ఏంటంటే మనకి సికింద్రాబాద్ మెయిన్ స్టేషన్ టచ్ చేయకుండా ఆ హైదరాబాద్ లోకల్ స్టేషన్లు అన్ని టచ్ చేసుకుని మనకి చల్లపల్లి దగ్గర కలుస్తుంది అనమాట. అది ఆ లైన్ అది. అంటే ఇంతకుముందు ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్ కట్టుకున్నప్పుడు అటు వచ్చేది, చల్లపల్లి తర్వాత లింగంపల్లి డైరెక్ట్గా వచ్చేది సికింద్రాబాద్ వెళ్ళకుండా. హైదరాబాద్ ఓల్డ్ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్. ఏంటి ఇవాళ రన్వైన్లో ఎడ్లు కనపడట్లేదు. బేగంపేటకు వచ్చిందండి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకే. ఫుల్ అవుతున్నారు క్రౌడ్. మా కోచ్లోకి వచ్చేసరికి ఫుల్గా జనాలు. స్టేషన్ కోడ్ BMT బేగంపేట్. మా ఆఫీసులోకి ఎవరు రాకుండా చూడమ్మా. బేగంపేట తర్వాత సికింద్రాబాదు. ప్రస్తుతం 20 నిమిషాలు ఢిల్లీలో ఉన్నామండి. టైం 7:39 అయింది. బాయ్ బేగంపేట్. జన్మభూమి వెళ్తుంది. హుస్సేన్ సాగర్ ఏరియా అండి. ఏమో డీటెయిల్ చూపించాలండి బాబు నెక్స్ట్ మీకు. మొన్న కూడా చీకట్లోనే చూపించాను. నా టికెట్ చెకింగ్ అయిపోయిందండి. ఆర్ఎస్సీ జాయినింగ్ సికింద్రాబాద్ అని చెప్పారు. రాకుండా ఉంటే బాగున్నా. అయ్యో పడిపోయినట్టున్నాయి పాపం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండి సికింద్రాబాద్లో తీసుకున్నానండి ఫుడ్. ఇలా ట్రై చేద్దాం. ఇలా నాకు నచ్చదు అసలు స్టేషన్లో ఫుడ్, కానీ తప్పట్లేదు. 10 సార్లు కోత కాలిపోతుంది. ఈసారి అలా అవ్వకూడదని తీసుకున్నాను. అయ్యి బాబోయ్ ఏంటిది
5 నిమిషాలు అపీల్స్ స్టాప్ తర్వాత బయలుదేరిపోయామండి. అట్టిపళ్ళు దొరుకుతాయేమని చూశాను, దొరకలేదు. దాచేపళ్ళు ఉన్నాయి, తీసుకున్నాను. ఒకటి ప్యాకెట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మన బ్యూటిఫుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. రెనోవేషన్ అవుతూనే ఉంది. ఒక్కసారి అయ్యిందా మామూలుగా ఉండదు. ఇంకా నెక్స్ట్ స్టాప్ వరంగల్ అండి. 142 కిలోమీటర్ల దూరంలో ఉంది వరంగల్. ఇంకా నాన్ స్టాప్ కొట్టుడు. మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు మనకి. స్టేషన్లో ఒక MMDS వస్తుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి అటుపక్క సీట్ వచ్చింది, క్రాసింగ్లో ఇటుపక్క వస్తాయి. అటుపక్క ఉంటే స్టేషన్లో చూపించవచ్చు, ఇటుపక్క ఉంటే క్రాసింగ్లు చూపించవచ్చు. కానీ ఇటుపక్క ఏం కష్టమే మనకి. బై సికింద్రాబాద్ జంక్షన్. ఇవాళ కూడా మీటర్ మిస్సింగ్. చీకటే. ఇవాళ కూడా అంతా చీకటే. మ్యాక్సిమం కవర్ చేసి చూపించానండి. రాజ్కోట్ సికింద్రాబాద్ వాస్కోడిగమ. సాయినగర్ షిరిడి రేక్షరం కూడా ఉంది దీనికి. ఇదిగోండి మన నైట్ డిన్నర్. ఎర్ర రంగు నీళ్ళు ఉడకేసిన చికెను, ఫ్లేవర్డ్ రైస్. అంతే. ఇది గ్రేవీ ఏం లేదు, ఎరుపు రంగు నీళ్లు. ఫుడ్ దెబ్బేస్తుందండి. ఇదిగో ఇది మధ్యాహ్నం అలా వేడి ఇచ్చారు, రైస్ మొత్తం పోయింది. చర్లపల్లి స్కిప్ అయింది. దీనిపక్షణ రైల్లో దొరికే ఫుడ్లో కూడా చేయాలి. అది ఎంత వరస్తా అక్కడ నేను బాగోదని చెప్తూ ఉంటాను, నాకు అక్కడ తగలకుండా అలాగే తగిలిపోతాను. మనకు ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదండి. ఇద్దరికి వచ్చేసారు. టీటీని అడిగితే ఖమ్మం దాటేదాకా అడగద్దన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఫుడ్ దెబ్బ అయిపోయాం. వరంగల్ అయినా ఏదైనా తీసుకోవాలి. 1:30 ఎక్కింది దగ్గరికి, మరి స్లో అయిపోయింది దీపినగర్ వచ్చేసరికి. సికింద్రాబాద్ నుంచి కాశీ వెళ్ళిపోయింది. భువనగిరి, ఇంగ్లీష్లో భువనగిరి అంటారండి. యాదగిరి రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ఇదిగోండి వెనకాల కొండ మీద యాదగిరి గుట్ట. నైట్ టైము లైట్లు కనబడతాయి, డే టైము ఆ క్లారిటీ కనబడతాయి. అదిగోండి ఇప్పుడు లైట్లో క్లియర్ కనబడుతుంది చూడండి. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. గుంటూరు సికింద్రాబాద్ యూనివర్సిటీ. జనగాం. తొమ్మిది గంటల 2 నిమిషాలు అయిందండి జనగాము. లైటింగ్ ఉంది. జైపూర్ మైసూర్ జంక్షన్. కాజీపేట డీజిల్ లోకో షెడ్. కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ని స్కిప్ కొడుతున్నామండి. స్టాప్ లేదు మనకి ఇక్కడ, డైరెక్ట్ వరంగల్. ప్రస్తుతం 14 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం. టైం 9:43 అయింది. 9:29 ఉండాలి ఇక్కడ మనం. అంటే పావుగంట లేట్లో ఉన్నాం ప్రస్తుతం.
బై బై కాజీపేట్, విశాఖపట్నం, సికింద్రాబాద్. మహాభారతమా, వందే భారతమా? 20708. ప్రస్తుతం మన సౌత్ సైడ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది బండి. కలెక్షన్ కింగ్. వరంగల్కి అవుటర్లో ఉన్నామండి. వరంగల్ వచ్చేసాం, స్టేషన్కి అవుటర్లో ఉన్నాం. క్వార్టర్బుల్ లైన్ అనమాట ఇది. కాజీపేట నుంచి వరంగల్ మధ్యలో. కాజీపేట దాకా డబుల్ లైను, ఇక్కడ నుంచి క్వార్టర్బుల్ లైను. ఇప్పుడు వరంగల్ నుంచి మనకి విజయవాడ దాటేదాకా ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్ ఉంటుంది. హలో వరంగల్ వెళ్ళు, బాగున్నారా? ఓరుగల్లు రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. చెప్పు. లింగంపల్లి నుండి కాకినాడ టౌన్ నంబరు ప్లాట్ఫామ్లకు వరంగల్ రైల్వే స్టేషన్ కోడ్ WL. ప్రస్తుతం మనం 22 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి వరంగల్ రైల్వే స్టేషన్లో. నైట్ ఇప్పుడు బోధబ్బేసింది, ఏదైనా స్నాక్స్ తీసుకుందని వెళ్తున్నాను. అఫీషియల్గా 2 minutes స్టాప్ ఉంది. తీసేస్తారు బండి, లేకపోతే ఏం తెచ్చుకోవాలి అర్జెంటుగా. జాగా కేక్ ముక్క సంపాదించాం, తీసేశారు బండి వెంటనే. వరంగల్ 10 గంటల 2 నిమిషాలు అయిందండి టైము వరంగల్ నుంచి బయలుదేరేసరికి. మనకి నెక్స్ట్ స్టాప్ ఖమ్మం. ప్రస్తుతం 22 నిమిషాల డిలేలో ఉన్నాం ఖమ్మం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి. వరంగల్ వాళ్ళు చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఎంతమంది చూస్తున్నారు? బై వరంగల్. భారత్ పెట్రోలియం కంపెనీ అనుకోండి ఇది. అయిపోయింది, పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉన్నాయి చూడండి అక్కడ. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఖమ్మం అండి. ఇక్కడ నుంచి 107 కిలోమీటర్ల దూరంలో ఉంది ఖమ్మం. మళ్ళీ నాన్ స్టాప్ కొట్టిడే. 130 ఎక్కిస్తున్నారు అక్కడక్కడ. బాగానే ఉంది, పర్లేదు. ఏంటో ఈ టికెట్ కన్నా కొద్దిగా బోల్డ్ డబ్బులు తగలేస్తాం. నెక్కొండ రైల్వే స్టేషన్ స్కిప్ పడుతున్నాము. ఓవర్టేక్ దానాపేట నుంచి SMBT బెంగళూరు వెళ్ళే బండి ఓవర్టేక్ పడతామండి. ఇది మనకి 2వ ఓవర్టేక్. అంటే 130 అంత నుంచి వెళ్దాం కదా. రైల్వే స్టేషన్ స్కిప్ మహబూబాబాద్. డోర్నకల్ జంక్షన్. ఇక్కడ నుంచి భద్రాచలం, మణుగూరు వెళ్ళడానికి లైన్ ఉంటుంది. అది కూడా నాలైన భద్రాచలం వెళ్ళి. ఖమ్మం రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. 1:10 నిమిషాల్లో కొట్టుకొచ్చిందండి వరంగల్ నుంచి ఖమ్మానికి. 107 కిలోమీటర్లు 1:10 నిమిషాలు. భలే కొట్టెళ్ళి బండి. ఇంకా ఎటగారం ఏంటంటే అవుటర్లో ఇంకా 142 కిలోమీటర్ల స్పీడ్ చూపించింది. అంత స్పీడ్ వెళ్తుందంటారా బండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వెళ్తుంది. స్టేషన్ కోడ్ KMT. ఎంత ఫాస్ట్ కొట్టినారు వచ్చినా మనకి ఒక 12 నిమిషాలంతా ఢిల్లీలో ఉన్నాం ప్రస్తుతం. లేకపోతే దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1276 లింగంపల్లి కాకినాడ టౌన్ కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికాపై భాగవతి. 1 minute అఫీషియల్ స్టాప్. బయలుదేరిపోయాం. జనరల్లో చాలామంది దిగారు. ఇవాళ అందరూ జనరల్లో ట్రావెల్ చేసుకుని వచ్చిన వాళ్ళే.
అటుపక్క డోర్లో ఇచ్చారండి. ట్రైన్ దాటిపోయింది కదా, సంగమిత్రం వస్తుంది శ్రీగంధం అంటే. ఈ ఖమ్మం స్టేషన్లో దిగిపోయి బస్సు ఎక్కితే మా గురువుగారి ఇంటికి వెళ్ళచ్చు. మా గురువుగారు చూస్తున్నారా లేదు, శివయ్య చాలా సపోర్ట్ చేశారు మనకి ఈ మధ్య ట్రావెలింగ్లో. పదకొండు పోయిందండి టైము. 11 బయలుదేరాలి మనం. ప్రస్తుతం పావుగంట డిలేలో ఉన్నాం. నెక్స్ట్ స్టాప్ రాయనపాడు. రాయనపాడు అంటే విజయవాడ అనమాట. అదే సంగమిత్ర అనౌన్స్మెంట్ అవుతుంది. బై బై ఖమ్మం. ఖమ్మం నుంచి ఉన్నారు ఎవరన్నా? అదిగోండి, బెంగళూరు నుంచి దానాపూర్ వెళ్తుంది సంగమిత్ర సూపర్ ఫాస్ట్. గంగినేని స్లో అయింది బండి. ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది రాయనపాడు. మధ్యలో ఏంటంటే ఇప్పుడు దీనికన్నా 5 కిలోమీటర్ల గ్యాప్లో మహబూబ్నగర్ విశాఖపట్నం బండి ఉంది. దానివల్ల ఏంటంటే స్లో ఉందన్నమాట బండి. ఇక్కడ దాకా బాగానే వచ్చింది, ఇక్కడ నుంచి స్లో అయిపోయింది బండి. రాయనపాడు అండి. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RYP 12:25కి రావాలి. 1 గంటకు వచ్చాం. విజయవాడకి సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అనమాట. అది కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్ళి కొక్కనాడ సూపర్ ఫాస్ట్. అది లింగంపల్లి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంటుందండి. చూసారా జనరల్ ఎంత ఖాళీగా ఉందో. 2 బళ్ళు ఒక చోట కలుసుకున్నాయి. విజయవాడ బైపాస్ స్టేషన్ ఇది రాయనపాడు. నెక్స్ట్ స్టాప్ గుడివాడ అండి. 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం మనం 42 నిమిషాలు డిలేలో ఉన్నాం రాయనపాడు నుంచి. విజయవాడ మెయిన్ స్టేషన్కి వెళ్దాం అనమాట. మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే విజయవాడ మెయిన్ స్టేషన్కి వెళ్ళిపోతాయండి. మనం బైపాస్లోంచి గుడివాడ వెళ్ళిపోతాం అనమాట ఇంకా డైరెక్ట్గా. లింగంపల్లి కాకినాడ టౌన్ కొక్కనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హ్యాస్ అరైవ్డ్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 1. గుడివాడ వచ్చామండి అప్పుడే. మా ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదు. బండి ఫుల్ రష్ ఉంది అసలు. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదు ఎవరికి కూడా. ఇక 2:10 అయిందండి టైం. ప్రస్తుతం 30 గంట డిలేలో ఉన్నాం. నెక్స్ట్ మనకి కైక్లూరు స్టాపు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మచిలీపట్నం వెళ్ళిపోతాం. గుడివాడ జంక్షన్ రూట్ అనమాట మచిలీపట్నం. ఉండి స్టేషన్ కూడా స్కిప్ కొట్టేసాం. ఇంకా దేవరం అటు పక్క నుంచి టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్ళే బండి వెళ్తుందండి. బొక్కరో బెదరో. వెల్కమ్ టు మై హోమ్ టౌన్. భీమవరం టౌన్కి వచ్చామండి. 35 మినిట్స్ డిలే. ఇప్పుడు దాకా ఖాళీ అవ్వలేదు బండి. ఇక్కడ దిగుతున్నారు చూడండి జనాల్లో. లింగంపల్లి కాకినాడ టౌన్ కొక్కనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. నేనైతే కింద దిగానండి. దిగాననుకో మనసులో ఆగుతుంది, బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోతాను మళ్ళీ ఇంటికి. ఇక్కడికే మన జర్నీ 475 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. 35 నిమిషాలు డిలేలో ఉన్నాం ప్రస్తుతం మనం. काकीनाडा टाउन कोकनाडा सुपर फास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 से रवाना होने को तैयार है. చూసారు ఎంతమంది దిగారో మా భీమవరం టౌన్లో.
బాబా 2:40కి బయలుదేరాలి ఇక్కడి నుంచి. 3:30 అయిపోయింది బండి. ఇంకా నెక్స్ట్ స్టాప్ తణుకండి. మా ఊరికి బాయ్ చెప్పుకోవాల్సి వస్తుంది. బాయ్ బాయ్ భీమవరం టౌన్. రాజమండ్రి వచ్చేసాం, బయలుదేరిపోయాం కూడా. 4:42 అయిందండి. ఈ సీట్ కాయలైంది, చిన్న కునుగడిపోయింది. అది రాజమండ్రి భీమవరం వందే భారత్, పక్కలు వందే భారత్. ప్రస్తుతం 22 నిమిషాల ఆలస్యంలో ఉన్నామండి. నెక్స్ట్ స్టాప్ సామర్లకోట జంక్షన్. సామర్లకోటలో ఆగుతుంది నెక్స్ట్ మనం. అవి 4-5 ప్లాట్ఫామ్స్ ఇవ్వండి. బాయ్ బాయ్ రాజమండ్రి నుంచి వెళ్ళిపోతున్నాం. స్పీడ్లో కూడా స్టెప్ ద్వారపూర్ణ స్లిప్ అవుతున్నామండి. ఆనపత్తి స్టేషన్ వెళ్దామంటే గూడ్స్ బండి అట్లా వచ్చేసిందండి. సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 4:55కి రావాలండి బండి. అరగంట లేట్గా వచ్చింది, 5:25కి వచ్చింది. కాకినాడ వెళ్ళే బండి కాబట్టి 2 ఆగింది. అదే మెయిన్ విశాఖపట్నం వెళ్ళే రూట్ అయితే మనకు 1 ఆగుదును. టైం ఉదయం 5:26 అయిందండి. ఇంకా మనకి అరగంట పైన టైం ఉంది, 35 నిమిషాల టైం ఉంది ఇంకా మనకి. కానీ 10 కిలోమీటర్ల గ్యాప్ సామర్లకోటకి కాకినాడకి. ఇప్పుడు ఇక సామర్లకోటలో ప్రతిరోజు స్టాప్ ఉంటుంది. లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్ళినప్పుడు మనకి ఉదయం 4:55 ఇక్కడికి వస్తుంది. 4:57కి కాకినాడకి బయలుదేరుతుంది. అదే మనకి కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్ళినప్పుడు సాయంత్రం 8:35 సామర్లకోట జంక్షన్కి వచ్చి 8:35 బయలుదేరుతుందండి లింగంపల్లికి. ఓ అంబికా దూపమా. మొత్తానికి శివయ్య ఆశీస్సులతో తెల్లారిపోయింది. సామర్లకోట కాకినాడ రాజమండ్రి మెయిన్ రోడ్డు. సామర్లకోట జంక్షన్ దగ్గర రూట్ డైవర్షన్ అయిపోయామండి. అదిగోండి, అది విశాఖపట్నం వెళ్ళి అయినట్టు మనం కాకినాడ రూట్లో తిరిగిపోయాం. కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి. అవుటర్లో ఆగేసాం బండి. వాతావరణం చూడండి, ఇంకా మంచి కూర్చు చేస్తుంది. మధ్యాహ్నం వరకు ఓకే చేస్తుంది. సర్పవరం రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. అదేంటే రైల్వే స్టేషన్ ఉంది కానీ ఏ బండికి స్టాప్ లేదు ఇక్కడ. వెల్కమ్ టు కాకినాడ. రావాల్సిన టైం కన్నా 20 నిమిషాలు ముందుగానే వచ్చిందండి. 2వ నెంబర్లో ఆగాము. 6:03 రావాలి బండి. 6:43 వచ్చేసింది. బిఫోర్ వచ్చింది బండి.
ఒకప్పుడు మా భీమవరం మీదుగా మొట్టమొదటి ఏసీ బండి, ఇప్పుడు డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయింది. బండి బయలుదేరిపోయిందండి పోర్టుకి. స్టాప్ ఎక్కడ దాకా ఉన్నా సరే, ఏ బండి అన్నా సరే పోర్టుకి వెళ్ళిపోద్ది, కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్కి. కాకినాడ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అండి. మరి ఇక్కడ దాకా వచ్చి అవుట్లుక్ చూపించకపోతే ఎలా చెప్పండి, చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, చూసేయండి. ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే రాత్రి ఫుడ్ ఒకటే దెబ్బేసిందండి, అది పక్కన పెడితే బండి బాగుంది, జర్నీ బాగుంది, రన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.